ॐ अज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुमिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। సో ఈరోజు శ్రీమద్ భాగవతం ధ్రువస్తుతి స్తుతి ఫలితం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధ్రువస్తుతి వినిన తర్వాత ఫలితం ఏమొస్తుందో శ్రీ మైత్రేయ ముని విదురుల వారికి ఈ విధంగా చెప్తున్నారన్నమాట శ్రీమద్ భాగవతంలో. శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం 12వ అధ్యాయము 44వ శ్లోకంలో మైత్రేయ ముని విదురుల వారికి స్తుతి ఫలితం ఈ విధంగా చెప్తున్నారన్నమాట. శ్రీ మైత్రేయ వాచ ఏతతే అభిహితం సర్వం యత్పృష్టోహమితా ధ్రువస్యో ఉద్దాయ యసచ్చరితం సమ్మతం. ధ్రువస్యో ఉద్దాయ యశస్య చరితం సమ్మతం సతం. చరితం సమ్మతం సతం. మైత్రేయ ముని విదురుల వారికి ఈ విధంగా చెప్తున్నారనమాట. ధ్రువస్తుతి సర్వశ్రేయను ఇచ్చేదన్నమాట. సర్వ శ్రేయస్సును సమకూర్చేది ధ్రువస్తుతి. ఈ ధ్రువస్తుతి ప్రసంగము 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఉంటుందన్నమాట. ఈ ధ్రువస్తుతి మైత్రేయ ముని చెప్పారన్నమాట. 4వ స్కందంలోని 8వ అధ్యాయం నుంచి 12 వరకు ధ్రువ యొక్క ప్రసంగము, ధ్రువ మహారాజు యొక్క ప్రసంగము ఉంటుందన్నమాట. ఈ ప్రసంగం మొత్తం 8 నుంచి 4 12 అంటే 4 అధ్యాయాలు ఎవరైతే భక్తి భావంతో వింటారో వాళ్ళకి శృతి ఫలితం ఏంటి? సర్వశ్రేయస్సు, సర్వశ్రేయని ఇచ్చేది ఈ ధ్రువ చరిత్ర అన్నమాట. సర్వశ్రేయస్సు, సర్వశ్రేయ. మైత్రేయ ముని ఇక్కడ ఏం చెప్తున్నారో మనం విందాం. ఏతత్తే అభిహితం సర్వం, నేను నీకు హితము చేకూర్చేది వివరించానన్నమాట. మైత్రేయ ముని విదురుల వారికి ఏం చెప్తున్నారు? ఏ విదురా, నేను నీకు ఏతత్ అంటే నీకు ఇంతవరకు వివరించాను. ఏతత్తే ఇదంతా నీకు వివరించానన్నమాట. అదంతా ఏంటిది? ధ్రువ చరిత్ర మొత్తం ఇంతవరకు కూడా వివరించాను. నేను నీకు హితము చేకూర్చేది అంతా వివరించాను. అంతా అంటే సర్వం. ఎంత వివరించాడు మైత్రేయ ముని? ఇక్కడ చెప్తున్నారన్నమాట. సర్వం మొత్తము అంటే ఏదో షార్ట్ కట్లో
ధ్రువ చరిత్ర చెప్పలేదన్నమాట. మైత్రేయ ముని ఇతరుల వారికి ఏది షార్ట్ కట్లో చెప్పడం లేదు, సర్వం విస్తారంగా ఈ ధ్రువ చరిత్ర చెప్పడం జరిగిందనమాట. మైత్రేయ ముని విదురుల వారి యొక్క సంవాదన చాలా అద్భుతంగా ఉంటుంది. రిషికేశ్ ప్రాంతంలోని మైత్రేయ ఇదురుల సంవాదం జరిగిందనమాట. ఈ భాగవతం అక్కడ కూడా జరిగింది. మొదటి భాగవతం సుకృతాల్ అనే ప్రాంతంలో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి భాగవతం ఉపదేశించారు. తర్వాత మైత్రేయ ఇదురు సంవాదం రిషికేశ్ ప్రాంతంలోని వీళ్ళిద్దరు జరిగింది. తర్వాత నైమిసారణ్యంలోనే సూత గోస్వామి సౌనకాది ఋషులకి భాగవతం చెప్పడం జరిగింది. ఈ విధంగా భాగవతం యొక్క క్రమ వివిధ ప్రాంతాల్లో జరిగిందనమాట. ఇక్కడ మైత్రేయ ముని ఇదురుల వరకు ఏం చెప్తున్నారు, సర్వం విస్తారంగా, షార్ట్ కట్లో నీకేం చెప్పలే, చాలా విస్తారంగా చెప్పాను అనమాట. మనం ఏదైనా సరే విస్తారంగా వినాలి, కొద్దిగా అయినా చాలు, విస్తారంగా వినాలి. అంటే భాగవతం మొత్తం కంప్లీట్ చేసేయాలి, శ్లోకాలు మిస్ అవ్వకూడదు అనే దీని మీద కాదు. భాగవతంలో కొద్దిగా అయినా సరే సబ్జెక్టు దాన్ని విస్తారంగా చేయాలన్నమాట. ఈ విధంగా మా గురు మహారాజు యొక్క స్టైల్ అనమాట. పరమ పూజ్య రాధా గోవింద గోస్వామి మహారాజు భాగవత్ సప్తాలు ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. ఒకే దాని మీద, ఇప్పుడు ఉదాహరణకి ధ్రువస్థుతి ఉంది, దాని మీద 7 రోజులు కథ చేస్తారు, ఎన్నో కొన్ని శ్లోకాలు. అంతేగాని ధ్రువస్థుతి మొత్తం శ్లోకాలని ఆయన చెప్తారు, దాని మీద 7 రోజులు కథ అవుతుందని కాదు. అందులో ఎంత వీలైతే అంత విస్తారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. భీష్మ స్తుతి ఉంది, కుంతి స్తుతి ఉంది, వృత్రాస్త్ర స్తుతి ఉంది. ఇలా స్తుతులు కొన్ని ఉన్నవి. దాంట్లో ఎన్నో కొన్ని శ్లోకాలు తీసుకుని విస్తారంగా భాగవత్ సప్తాహాలు చేయడం మా గురువు మహారాజు యొక్క కళ. ఇక్కడ కూడా మైత్రేయ ముని విదురుల వారికి అదే విధంగా చెప్తున్నారనమాట. విస్తారంగా అనేది విస్తారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏది వినినా కొద్దిగైనా విస్తారంగా వినాలన్నమాట. సంక్షిప్తంగా షార్ట్ కట్లో కాదు, వినిన కొద్దిగైనా విస్తారంగా వినాలి. శుభ్రంగా అర్థమయ్యేటట్టుగా దాని లోపలికి శ్లోకం డెప్త్లోకి వెళ్ళి వినడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఏతత్తే అభిహిత్ సర్వం అంటే అంతా విస్తారంగా నేను నీకు హితము కూర్చేదంతా వినిపించాను అనమాట. యత్ పృష్ట అహం ఇహత్వాయ, నీవు అడిగినదంతయు వివరించాను. నువ్వు ఏదైతే అడిగావో అదంతా కూడా వివరించాను అనమాట. ఏమి వివరించాడు తర్వాత చెప్తున్నాడు. మైత్రేయ ముని ఏమి వివరించాడనమాట ఇక్కడ చెప్తున్నాడు. ధ్రువస్య ఉత్తాయ యశస్స చరితం. మైత్రేయ ముని విస్తారంగా వివరించాడు. ఏంటిది విస్తారంగా వివరించాడు? ఏది సినిమా స్టోరీ విస్తారంగా వివరించలే, అన్య భౌతికమైన కథలు విస్తారంగా వివరించలే. ఇక్కడ మైత్రేయ ముని చూడండి చెప్తున్నారు. ధ్రువస్య ఉత్థాయ యశస చరితం. చరిత్ర, ఏ చరిత్ర ఇది? ధ్రువ చరిత్ర. అలాంటి ధ్రువ చరిత్ర విస్తారంగా వివరించాడనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మైత్రేయ విదురు సంవాదంలో ఏదో భౌతికమైన చర్చ జరగలేదు వీళ్ళిద్దరి మధ్యన. ఒక భక్తుడు, ఒక శుద్ధ భక్తుడు, ఒక భాగవత పురుషుడు, భాగవత మహాత్ముడు ఇద్దరు కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యన జిజ్ఞాస అవుతుందన్నమాట. భక్తుడు జిజ్ఞాస చేస్తాడు గురువు దగ్గర. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. సేవ చేస్తాడు, ప్రశ్నతోని గురువుకి సేవ చేస్తాడు అనమాట. గురువు గారికి ఏ విధంగా సేవ చేస్తాడు? పరిప్రశ్నేన సేవయ, ప్రశ్న ద్వారా సేవ చేస్తాడనమాట. ఆ సేవ గురువుకి కళ్యాణం అవుతుంది, తనకి చెప్పే
చెప్పేవాడు కళ్యాణం జరుగుతుంది, తర్వాత లోక కళ్యాణం జరుగుతుంది. అప్పుడు గురువు గారు వినిన తర్వాత గురువు గారు ఏం చెప్తారు? ఆయన తద్విధి పరిప్రశ్నేన సేవయ. అప్పుడు గురువు గారు వినిన తర్వాత ఉపదేశ్యంతి జ్ఞానం. గురువు గారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారనమాట. జ్ఞానం అంటే బుద్ధి అందరికీ ఉంది, ఆ బుద్ధి కాదు, విశేషమైన జ్ఞానాన్ని గురువు ఇస్తాడనమాట. ఉపదేశ్యంతి జ్ఞానం. ఏ జ్ఞానం అయితే గురువు ఇస్తాడో ఆ జ్ఞానం ద్వారా భగవత్ ప్రాప్తి జరిగింది. ఎలాంటి జ్ఞానము? ఉపదేశ్యంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అలాంటి జ్ఞానము. ఎలాంటి జ్ఞానము? తత్వదర్శిన. తత్వాన్ని వేరు చేస్తుందన్నమాట. ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ ఆత్మకి పరమాత్మకి సంబంధం ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ఇది తత్వం వేరు చేసి దర్శనాన్ని చూపిస్తాడనమాట. అంతేగాని అక్కడ సినిమా స్టోరీలు జరగవు, వాళ్ళిద్దరి మధ్యన భౌతికమైన చర్చలు కూడా జరగవు. ఇది ఒక జిజ్ఞాస అన్నమాట. ఈ విధంగా జిజ్ఞాసతో గురువుని ప్రసన్నం చేయొచ్చు. గురువు ప్రసన్నం అవుతే గురువు కళ్యాణం అవుతుంది, తర్వాత చెప్పిన వాడి కళ్యాణం అవుతుంది, తర్వాత లోక కళ్యాణం కూడా జరుగుతుంది. అంతేగాని తెక్క ప్రశ్నలు వేసి తలనొప్పి తెప్పించకూడదు ఎవరికైనా. ఇక్కడ కూడా అదే చెప్తున్నారనమాట. ధ్రువస్య ఉత్థాయ యశస చరిత్రం. ఇలాంటి చరిత్ర నేను నీకు వినిపించాను. పూర్వం అంతా అయిపోయింది కదా, 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు వినిపించాను. ఈ 4 అధ్యాయాలు ధ్రువ చరిత్ర వినిపించాను. మరి ధ్రువ చరిత్ర ఎవరికి ఇష్టము? ధ్రువ చరిత్ర ఎవరికి ఇష్టము? మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఇష్టం కాదు ఈ ధ్రువ చరిత్ర. ఎందుకంటే మనలో ఒక అవలక్షణం ఉందన్నమాట. ఒకసారి వినిన తర్వాత రెండోసారి వినడానికి నచ్చము. అదే రెండోసారి భోజనం 10 సార్లు భోజనం, పన్నీర్ సబ్జీ బిర్యానీ పెట్టండి, 10 సార్లు తింటాము. దాని మీద రుచి ఉంటుంది, పన్నీర్ సబ్జీ మీద రుచి ఉంటుంది, పనసకాయ బిర్యానీ మీద రుచి ఉంటుంది. ధ్రువ చరిత్ర మీద రుచి ఉండదు. ధ్రువ చరిత్ర వాళ్ళకే ఇష్టము. ఇక్కడ నేను చెప్పట్లే, మైత్రే ముని చెప్తున్నారు. మీరు కావాలంటే భాగవతం ఓపెన్ చేసుకొని చదవండి. ధ్రువస్య ఉత్థాయ యశస చరిత్రం. మరి ఇది ఎవరికి ఇష్టము? ఈ ధ్రువ చరిత్ర ఎవరికి ఇష్టము? ఎవరు ఎక్కువగా వింటారు? ఎక్కువగా ఎవరు దీన్ని ఇష్టపడతారు? ఎక్కువగా ఎవరు వింటారు? సమ్మతం సతాం. చాలా అద్భుతమైన విషయం చెప్తున్నారు ఇక్కడ మైత్రి. సమ్మతం సతాం. సమ్మతం వాళ్ళే ఆమోదిస్తారు, వాళ్ళే ఆమోదిస్తారు. సతాం. సతాం అంటే మహాభక్తులు, విశాల హృదయం కలిగిన మహాభక్తులు, విశాల హృదయం కలిగిన మహానుభావులు, సాధు పురుషులు. ఇలాంటి ధ్రువ చరిత్ర, ఇలాంటి ప్రహ్లాద్ చరిత్ర 10 సార్లు వింటారు. అంతేగాని మీలాంటి వాళ్ళు కాదు, నాలాంటి వాళ్ళు కాదు, ముఖ్యంగా నాలాంటి వాళ్ళు కాదు. మహాభక్తులే, మహాత్ములే, సాధు మహాత్ములే ఇది 10 సార్లు వింటారనమాట. మీకు వెంటనే ఉదాహరణ శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్ పూరి క్షేత్రంలో అంత్యలీలలు చేసినప్పుడు ఈ ధ్రువ చరిత్ర, ప్రహ్లాద్ చరిత్ర వినేవాడు అనమాట. ఆయన ఎన్నోసార్లు వినేవాడు. ఇక్కడ చెప్తున్నారనమాట. కవిరాజ్ గోస్వామి ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు కోసం ఈ ధ్రువ చరిత్ర, ప్రహ్లాద్ చరిత్ర ఏ విధంగా విన్నారో, ఎన్నిసార్లు విన్నారో, వినేటప్పుడు ఎలా ఉండాలో మహాప్రభు ఆచరించి చూపించారు. చూడండి ఇక్కడ చెప్తున్నారు. గదాధర పడేనా సునో ముఖే భాగవత,
गदाधर पड़ेना सुनो मुके भागवता सुने या प्रकाशे प्रभु कृष्ण भाव जाता। ध्रुव चरित्र మహాప్రభు గదాధర్ పండిత్తోని గదాధర్తోని ఎన్నోసార్లు విన్నారనమాట. గదాధర పడేనా సునో ముఖే భాగవత, ఆయన ముఖార వినడం ద్వారా భాగవత పురుషుడు గదాధర్ పండితు గదాధర్ ఆయన భాగవతం చెప్తా ఉంటే ఎన్నోసార్లు విన్నాడనమాట. సునీయ ప్రకాశే ప్రభు, మహాప్రభు ఎన్నోసార్లు విన్నాడు. ఎన్నిసార్లు అనేది తర్వాత చెప్పుకుందాం, తర్వాత రాబోయే శ్లోకంలో వస్తుంది. సునీయ ప్రకాశే ప్రభు మహాప్రభు ఎన్నోసార్లు విన్నారనమాట. వినిన తర్వాత ఏమైంది ఆయనకి? కృష్ణ భావ జాత, కృష్ణ భావన జాత. చూడండి, అద్భుత విషయం. కృష్ణ భావన, ప్రేమ ఉత్పన్నమైంది. కృష్ణ ఏదైతే ప్రేమ కోసమో, ఏ ప్రేమ కోసమే మనం అందరం కూడా వెతుకుతున్నామో, నిజమైన ప్రేమ, ఆ కృష్ణ ప్రేమ, ఆ ప్రేమ హృదయం నుంచి ఉత్పన్నమైంది, వికసించింది. ఆ ప్రేమ ముడుచుకుంది మన హృదయంలోని. ఈ జీవులు, సకల జీవుల హృదయంలో ప్రేమ ముడుచుకుంది. అది వికసించాలంటే ఇలాంటి చరిత్రలు వినాలి, విస్తారంగా వినాలి, సంక్షేపంగా షార్ట్కట్లు కాదు, విస్తారంగా డెప్త్లోకి వెళ్ళి లోతుగా వినాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. గదాధర పడేనా, గదాధర పడేనా అంటే చదువుతున్నారు. సునే ముఖే భాగవత, ఆయన ద్వారా భాగవతం విన్నారనమాట. సునీయ ప్రకాశే ప్రభు, ఈ విధంగా వినిన తర్వాత కృష్ణ భావ జాత, కృష్ణ భావన ఉత్పన్నమైంది మహాప్రభు. కృష్ణ ప్రేమ. మహాప్రభు స్వయంగా సాక్షాత్ భగవంతుడు అయినా భక్తుడి యొక్క రోల్ చేస్తున్నాడు. అక్కడ భక్తుడి యొక్క రోల్ చేస్తూ మనందరికీ ఆచరించి చూపించాడు అనమాట. భక్తుడు రోల్ చేస్తూ మనందరికీ ఒక ఉపదేశం, మెసేజ్ ఇస్తున్నాడు మహాప్రభు. ఈ విధంగా వినిన తర్వాత కృష్ణ భావన రావాలి. రాలేదా? మీరు శ్రద్ధగా వినలేదు. కృష్ణ భావన, భాగవతం వినిన తర్వాత కృష్ణ భావన రాలేదా? మీరు శ్రద్ధ లేదు. నామం జపించిన తర్వాత హరినామం జపం చేసేటప్పుడు అశ్రుధార, రోమాంచిత ఇవి అవ్వలేదా? జపం సరిగా చేయలేదు. నామం ప్రభావమైందే, నామం సౌరభావమైందే, భాగవత కథ కూడా సౌరభావమే. ఇవన్నీ పులకించి రాలేదా? రోమాంచితలు అవ్వలేదా? శ్రద్ధ లేనట్టే. మనం సాధగా భక్తులు, మీ ప్రాసెస్లో ఉన్నాం. మనము అంత తొందరగా రాలేదనేసి నామంలోనే వెలుతు కాదు, భాగవతంలో వెలుతు కాదు, వెలుతూ మన హృదయంలో ఉన్నది. నామం చాలా పవిత్రమైంది. శ్రీమద్ భాగవతం, భగవంతుడి యొక్క స్వరూపం చాలా పవిత్రమైంది. ఇవన్నీ చేసినా సరే మనకు రాలేదంటే వెలుతు మనలో ఉంది. అందుకనే మనం సాధక భక్తులు నిత్యం సాధన చెయ్యాలి, నిత్యం భాగవత సేవ చెయ్యాలి. నిత్యం కూడా ఒకరోజు ఆనందం వస్తుంది, ఒకరోజు రాదు అన్నమాట. ఒకరోజు నామం జపం చేస్తుంటే ఆనందంగా జపం చేస్తారు, ఒకరోజు రాదు. ఒకరోజు భాగవతం వినేటప్పుడు ఆనందం వస్తుంది, ఒకరోజు రాదు, నిద్ర వస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం సాధక భక్తులు, మనం ప్రాసెస్లో ఉన్నాం. భక్తి యొక్క ప్రాసెస్సే ఇంకా తిరుగుతున్నాము. భక్తి ఇంకా రాలేదు. భక్తి యొక్క ప్రాసెస్లో మనం కూర్చొని ఉన్నాం. అందుకనే మనము ఇలాంటివన్నీ పదే సార్లు శ్రద్ధ భక్తితో వినాలన్నమాట. శ్రద్ధ అనేది ముఖ్యం. అక్కడ శ్రద్ధా భక్తితో వినాలి. गदाधर पड़ेना सुनो मुखे भागवता सुनिया प्रकाशे प्रभु
కృష్ణ భావజాత. ఈ విధంగా వినిన తర్వాత మహాప్రభు హృదయంలో కృష్ణ భావన జాగృతమైంది, కృష్ణ భావన ఉత్పంగమైంది. ఏ విన్నారు? భాగవతం అనేక సబ్జెక్టులు ఉన్నవి. భాగవతంలో అనేక సబ్జెక్టులు, అనేక స్థృతిలో అనేక ప్రసంగాలు ఉన్నాయి భాగవతం. మరి ఇలాంటి భాగవతంలో ఏ ప్రసంగం మహాప్రభు ఎక్కువ ఇష్టపడ్డాడు? ఇక్కడ చెప్తున్నారు గదాధర్. ప్రహ్లాద చరిత్ర ఆరా ధ్రువేర చరిత్ర. ఆహా, ప్రహ్లాద చరిత్ర ఆరా ధ్రువేర చరిత్ర సతావృత్తి కోరియా సునేనా సవహిత. సతావృత్తి కోరియా సునేనా సవహిత. ఏం అద్భుతమైన శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రహ్లాదే చరిత్ర, ప్రహ్లాదే చరిత్ర ఆరు, ఇంకా ధ్రువేర చరిత్ర. ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర ఎన్నిసార్లు విన్నారు? ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు కాదు, 100 సార్లు కూడా కాదు. 100 సార్లు కాదు కదా. మనం ఒక్కసారి తర్వాత రెండోసారి నాలాంటి వాడు చెప్తే, శ్రీవాస్ ప్రభు మొన్నే కదా ఇది ధ్రువస్థుతి అయింది, మళ్ళా ఇంకేంటి, ఇంకో కొత్తది ఏదైనా చెప్పండి. మహాప్రభు అలా అనలే. ఇక్కడ చెప్తున్నారు, సతావృత్తి కోరియా సునేనా సవహిత. శతావృత్తి 100 × 100, 1000 సార్లు విన్నారనమాట. 100 సార్లు అంటే 1000 సార్లు శతావృత్తి కొరియా సునేనా సావహిత. 1000 సార్లు, కొన్ని 100 సార్లు సావహిత. సునేనా అంటే విన్నాడనమాట. వినింది ఎలా విన్నాడు? సావహిత, చాలా సావధానంగా, శ్రద్ధగా విన్నాడనమాట. గదాధర్ పండిత్ భాగవతం స్తుతి, ఈ ధ్రువస్థుతి, ప్రహ్లాద స్తుతి చెప్పి చెప్పి ఆయన అలిసిపోయేవాడు. కానీ ఈయనకి అలసట వచ్చేదే కాదు. విను, వన్స్ మోర్ గదాధర్, వన్స్ మోర్, ఇంకొకసారి, మళ్ళా ఒకసారి, వన్స్ మోర్, అలాగా శతాయుష 1000 సార్లు. చూడండి. అందుకని ఇక్కడ మైత్రేయ ముని ఏం చెప్తున్నారు? సమ్మతం శతాం. సమ్మతం ఆమోదింపబడింది. ఎవరి ద్వారా? సతా మహాత్ముల ద్వారా ఆమోదింపబడింది. మహాత్ములు దీనిని వింటారు. పరమ శుద్ధ భక్తులు మాత్రమే ఈ ధ్రువస్థుతి, ఈ ప్రహ్లాద స్థుతి ఇష్టపడతారు. అంతేగాని మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇష్టపడరు. ముఖ్యంగా నాలాంటి వాడు అసలు ఇష్టపడ్డరు. ఇది ధ్రువస్థుతి. చిన్నపిల్లల స్టోరీ ఇది. ధ్రువుడు, ప్రహ్లాదుడు సమ వయసే కదా, ఇద్దరు 4-5 సంవత్సరాల పిల్లవాడు. అలాంటి 4-5 సంవత్సరాల పిల్లవాడి చరిత్ర మహాప్రభు గంభీరాలోని కృష్ణ విరహ భావంలో ఎప్పుడైతే ఉన్నాడో ఆయన విన్నప్పుడు గదాధర్ దగ్గరికి వెళ్ళి ఈ స్తుతి, ఈ చరిత్ర 100 కొద్ది సార్లు విన్నాడు. ఇది అన్నమాట. ఈ విధంగా వినాలన్నమాట. వినిన తర్వాత అది హృదయంలో నాటుకుంటుంది. నాటుకున్న తర్వాత ఆ హృదయము కృష్ణ ప్రేమ జాగృతం అవుతుంది. ఒకసారి వింటే రెండోసారి మర్చిపోతారు ఎవరైనా, అది స్వాభావికమే. 1 సారి, 2 సార్లు, 3 సార్లు విన్నా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ పదే సార్లు వినడం మూలంగా అది హృదయంలో ప్రింట్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా వింటా ఉండాలన్నమాట. తర్వాత చెప్తున్నారు,
ఏకేశ్వర దామోదర స్వరూప గుణగాయ. ఈ విధంగా మళ్ళా చెప్తున్నారనమాట. ఏకేశ్వర దామోదర స్వరూప గుణగాయ. ఈ విధంగా గదాధర్ అయిపోయిన తర్వాత స్వరూప్ దామోదర్ అయిపోయిన తర్వాత గదాధర్ అయిపోయిన తర్వాత స్వరూప్ దామోదర్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు మార్చుకునేవారు అనమాట. ఎందుకంటే ఈ స్తుతి చేసి, ఈ ధ్రువస్తుతి ప్రహ్లాద స్తుతి చేసి వీళ్ళు అలిసిపోయేవారు, మార్చుకుండేవారు అనమాట. స్వరూప్ దామోదర్, గదాధర్ పండిత్ వీళ్ళ. కానీ మహాప్రభుకి అలసట వచ్చేది అదే ఏకేశ్వర దామోదర స్వరూప్ గుణగాయ. వివాల ఏకేశ్వర దామోదర స్వరూప గుణగాయ. వివలాహాయ నాచి శ్రీ గౌరంగరాయ. ఆహా, ఈ విధంగా వినిన తర్వాత ఏకేశ్వర దామోదర స్వరూప గుణగాయ. ఈ విధంగా వినిన తర్వాత వివలహయ నాచే. శ్రీ చైతన్య మహాప్రభు వివలహై అయిపోయాడు అనమాట. రోమాంచితుడైపోయి లేచాడనమాట. లేచిన తర్వాత వివలహయ్య నాచే, ఉదండ నాట్యం చేసేవాడు అనమాట. అద్భుతమైన నాట్యం చేసేవాడు. చూడండి ఎంత అద్భుతమైన భావన. సో భాగవతం ఈ విధంగా వినాలన్నమాట. మహాప్రభు వింటూ వివలహయ్య నాచి, ఎవరు నాట్యం చేశారు? శ్రీ గౌరంగ రాయ. శ్రీ గౌరంగుడు వింటూ సడన్ గా లేచి నాట్యం చేశాడనమాట. వివలహయ్య నాచి. తర్వాత అశ్రు కంపహాస్య మూర్ఛ పులక హుంకార. ఆహా, ఈ విధంగా నాట్యం చేస్తూ అశ్రుకంప, హాస్య మూర్ఛ, అశ్రుధారలు, కంటి నుంచి అశ్రుధారలు కారేవి. రోమాంచితుడైపోయాడు. ఒళ్ళు కంపించబడేది, మూర్ఛపడిపోయేవాడు. అప్పుడప్పుడు మళ్ళా లేచి నాట్యం చేసేవాడు. ఈ విధంగా చేస్తూ పులక హుంకారం ఇచ్చాడు. వా స్వరూప్, వా గదాధర్, వా అద్భుతమైన కథ, వా అద్భుతమైన ధ్రువ చరిత్ర, అద్భుతమైన ప్రహ్లాద్ చరిత్ర, వా ఓంకారము. ఈ ఓంకారం ఉండాలన్నమాట. వినేవాళ్ళు అప్పుడప్పుడు ఓంకారం, ప్రభుజీ చాలా బాగా చెప్పారు, వా చాలా అద్భుతంగా ఉంది. ధ్రువ చరిత్ర, ప్రహ్లాద్ చరిత్ర, భీష్మస్తుతి, వృత్తాస్తుతి, ప్రభుజీ చాలా బాగుంది, అద్భుతం. ఓంకారం ఉండాలి. ఈ విధంగా వైబ్రేషన్. మహాప్రభు ఆ విధంగా అశ్రుకంపహాయి ఆస్యామూర్ఛ పులక హుంకారం, వా పెద్ద శబ్దంతోనే, వా గదాధర్, వా అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పండి. తర్వాత ఈ విధంగా చెప్తున్నారు. జత కీచు ఆచే ప్రేమ భక్తిరా వికార. జత కీచు ఆచే ప్రేమ భక్తిరా వికార. ఈ విధంగా వికారపు రావాలి. ఈ విధంగా వికారపు రావాలన్నమాట. వినిన తర్వాత అప్పుడు కృష్ణ ప్రేమ కోసము పూర్తిగా
కృష్ణ ప్రేమ అనేది వికసిస్తుంది. ఇక కృష్ణుడిని మనం పొందకంటే, ఈ జన్మలో పొందకంటే ఉండలేము. వెంటనే కృష్ణ దర్శనం భాగ్యం దొరుకుతుంది. అప్పుడు కృష్ణుడు సాక్షాత్తు కనిపిస్తాడు ఎదురుగా. కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. వదంతి తత్వం ఇదం తత్వం వ్యత్యయ అవ్యయ బ్రహ్మేతి పరమేత్మితి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ మనకు కనిపించడు, భావం లేదు. ఈ నేత్రాలతోనే భగవంతుని మనం దర్శించగలము, ఈ విధంగా మనం వింటే. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఇలాంటి ధ్రువ చరిత్ర శ్రవణం చేస్తే ఏమవుతుంది? మైత్రేముని ఇక్కడ చెప్తున్నాడు 45వ శ్లోకంలోని, ధన్య యశస్య ఆయుష్య పుణ్యం స్థత్యం యన మహాత్. సంపద వస్తుంది, యశస్సు వస్తుంది, ఆయువు లభిస్తుంది. ధ్రువ చరిత్ర ఎవరైతే వింటారో ఈ 4 అధ్యాయాలు, సంపద వస్తుంది, భౌతికమైన సంపద వస్తుంది. తర్వాత ఆయువు పెరుగుతుంది. తర్వాత యశస్సు, కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా భావన ఉండాలన్నమాట. వినేటప్పుడు శ్రద్ధగా ఉంటే, శ్రద్ధ పెడితే, ఆ శ్రద్ధ ద్వారానే మనం పులకితులు అవుతాము, రోమాంచితులు అవుతాము. కృష్ణ భక్తి జాగరమవుతుంది, కృష్ణ ప్రేమ హృదయంలోంచి జాగరమవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. భక్తి అనేది మన స్వతంత్రంతో చేయకూడదు ఎప్పుడు. భక్తి అనేది మన స్వతంత్రంతో ఎప్పుడు చేయకూడదు అన్నమాట. గురువు యొక్క అడుగుజాడలో గురువుని మాధ్యం చేసి మనం చెయ్యాలన్నమాట. గురువు యొక్క మాధ్యంలో చెయ్యాలి. ధ్రువ మహారాజు కూడా అంతే. ధ్రువుడు భక్తి ఎలా చేశాడు? నేరుగా ముందు అడవికి వెళ్ళిపోయడానికి ప్రయత్నం చేశాడు, తపస్సు చేయడానికి. కానీ అక్కడ విష్ణు గమనించాడనమాట. అరే, గురువు లేకుంటే ఎలాగ ధ్రువుడు భక్తి ఎలా సాధ్యం అవుతుంది? అప్పుడు నారద మహర్షిని పంపడం జరిగింది. మీ అందరికీ తెలిసింది. నారద మహర్షి చెప్పడం జరిగింది, నారద వెళ్ళి నువ్వు గురువు గావు, ధ్రువుడిని శిష్యుడిగా స్వీకరించు, మార్గదర్శనం చెయ్యు. మార్గదర్శనం చేస్తాడనమాట గురువు. అప్పుడే మన భక్తి అనేది చేసేది ఫలితం వస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. భక్తి అనేది మన స్వతంత్రంతో చేయకూడదు, గురువుని మాధ్యం చేసుకొని గురువు యొక్క అధీనంలో చెయ్యాలన్నమాట. గురువు మనకి భగవంతుడి స్వరూప జ్ఞానం ఇస్తాడు. మొదట ధ్రువ మహారాజ్కి నారద మహర్షి మూడు విషయాలు ఇచ్చాడనమాట. ముందు భగవంతుడి యొక్క స్వరూప జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే మన గురువు కూడా శ్రీల ప్రభుపాద్ కానీ, ప్రభుపాద్ యొక్క శిష్యులు కానీ, గురు మహారాజులు భగవంతుడి యొక్క స్వరూప జ్ఞానాన్ని ఇస్తాడు. భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. భగవంతుడితో పరిచయం చేపించింది ఎవరు? మనం పరిచయం అయిపోయామా భగవంతుడితో నేరుగా? లేదు, గురు తత్వమే. గురువు ఎలాంటి తత్వము? భగవంతుడితో సంబంధం కలుపుతాడు. భగవంతుడికి మనకు సంబంధం కలిపేది గురువు తత్వమే. ఈ భగవంతుడి యొక్క స్వరూప జ్ఞానం గురువు ఇస్తాడనమాట. లేదంటే మనకు తెలియదు, ఆ జ్ఞానం తెలియదు. ఆ జ్ఞానం లేకంటే ఏ జ్ఞానంతో ఏ స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తాం, ఎలా భక్తి చేస్తాము? ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టే ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం జపం చేశాడు అనమాట. స్వరూప జ్ఞానాన్ని ఇస్తాడు ధ్రువుడు, గురువు గారు. తర్వాత భగవన్ నామం ఇస్తాడనమాట. స్వరూప జ్ఞానం ఇచ్చిన తర్వాత ధ్రువుడికి ఏమి ఇచ్చాడు? నామం ఇచ్చాడనమాట. నామం జపము ఓం నమో భగవతే వాసుదేవాయ, 12 అక్షర మంత్రం.
మనకు కూడా అంతే. మన గురువు మహారాజ్ కానీ ప్రభుపాద్ కానీ స్వరూపాన్ని, భగవంతుడి యొక్క స్వరూప జ్ఞానాన్ని ఇస్తారు. తర్వాత నామం ఇస్తాడు, భగవన్ నామం. ఆ నామ జపం చెయ్యాలి. తర్వాత సేవనిస్తాడు అన్నమాట. తర్వాత సేవ ఇస్తారు గురువు గారు. తర్వాత సేవ ఇస్తారనమాట. భక్తుల సేవ, భగవంతుడి సేవ. ముఖ్యంగా భక్తుల యొక్క సేవ చేసుకోవాలి. మహాత్ముల యొక్క సేవ చేసుకుంటే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటామనేసి శ్రీమద్ భాగవతం పంచమ స్కందం పంచమ అధ్యాయము 2వ శ్లోకంలో వృషభదేవుడు చెప్తున్నాడు అనమాట. మహాసేవ ద్వారం ఆహు విముక్తం. మహాత్ములు భక్తుల యొక్క సేవ చేస్తే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ 3 జ్ఞానాన్ని గురువు ఇస్తారన్నమాట. ఎంతవరకు ఈ 3 మనం పొందమో అంతవరకు మనం విజయం సాధించలేము, భక్తిలోని విజయం సాధించలేము. సో ఈ విధంగా గుర్తుంచుకోవాలన్నమాట. ఏదైనా ప్రసంగం వినేటప్పుడు భక్తి అనే శ్రద్ధ అనేది ముఖ్యం అన్నమాట. భక్తి శ్రద్ధ అత్యంత ముఖ్యమైన విషయము. భక్తితో శ్రద్ధతో వినాలి. మొత్తం వినడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఒక అవలక్షణం ఏంటి తెలిసిందా? మొత్తం వినము, అక్కడ వింటాము. మనకు కూడా అందుకని జ్ఞానం కూడా అక్కడ కొద్దిగా. అలాంటి జ్ఞానంతో ఏం పని, అది జస్ట్ నాలెడ్జ్ అంతే. ప్రేమ రాదు, దాంతో ఏం ఉపయోగం లేదు. మొత్తం వినాలి, ఓపికతో, ఓర్పు సహనంతో, భక్తి శ్రద్ధలతో వినాలి. ముఖ్యంగా కలియుగంలో ఓర్పు సహనమే లేదు. 2 గంటలు క్లాసులో కూర్చోడానికి ఓర్పు సహనమే లేదు ఎవరికి. ఇప్పుడు అంతా షార్ట్ కట్, 20 నిమిషాలు 30 నిమిషాలే భాగవత్ కథ 20-30 నిమిషాలు జరగదు అసలు. పరీక్షిత్ మహారాజు 7 రోజులు 7 పగళ్ళు నిద్రాహారాలు మాని ఏకాంతంగా కూర్చొని, ఏకాంత స్థలంలో కూర్చొని భాగవతం విన్నాడనమాట. అలా చేస్తే భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. పరీక్షిత్ మహారాజు ఆ టైంలోనే కాదు, ఈ సమయంలో కూడా అది ఆ విధంగా ఎవరైనా సరే చేస్తే ఎప్పుడైనా సరే వెళ్ళిపోతారు. 7 రోజులు చాలు భాగవతం విని మోక్షానికి అర్హులవుతారు. భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి 7 రోజులే చాలు. ఇది నేను చెప్పట్లేదు, సుఖదేవ్ గోస్వామి సర్టిఫికేట్ ఇచ్చాడనమాట. ఇంకా 7 రోజులు కూడా అవసరంలే. కట్వాంగ నామ రాజర్షి 2 గడియలు చాలు. 2 గడియల్లో భగవద్ధామానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కట్వాంగ రాజు, నామం గల రాజు 2 గడియల్లోనే భగవత్ స్మరణ చేసి వెళ్ళిపోయాడు అనమాట. 7 రోజులు ఎక్కువ అంటున్నాడు సుఖదేవ్ గోస్వామి. ఎందుకు పరీక్షిత్ మహారాజు వెళ్ళాడు? భక్తి శ్రద్ధలతో అక్కడ విన్నాడు అనమాట. భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం అన్నమాట. కాలేజీలో టీచరు, లెక్చరర్ కానీ ప్రొఫెసర్ కానీ ఒక వ్యక్తే. కాలేజీలో ఎంతోమంది స్టూడెంట్ కూర్చుంటారు, విద్యార్థులు, కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు కూర్చుంటారు. కానీ చెప్పే ఉపాధ్యాయుడు మాత్రం ఒక్కడే. ఒకే ఉపాధ్యాయుడు, పాఠం కూడా ఒకటే, ఒకే సబ్జెక్టు, ఒకే ఉపాధ్యాయుడు, ఒకే సబ్జెక్టు. ఎంతోమంది వింటారనమాట. ఎంతోమంది వినిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో సక్సెస్ అవుతారు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, కొంతమంది ఐపీఎస్, కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది డాక్టర్లు. ఎందుకు? శ్రద్ధ ఎంత బాగా పెడితే అంత పైకి ఎదుగుతారనమాట. శ్రద్ధ లేకపోతే అదే క్లాసులో 10 సార్లు చదువుతారు. చూస్తాం కదా మనం, ఒకే క్లాసులో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివే విద్యార్థులు కూడా ఉన్నారు. ఎందుకు? వాడికి శ్రద్ధ లేదు. టైం వేస్ట్, మనీ వేస్ట్. సమయం వృధా చేస్తున్నాడు, తల్లిదండ్రులు సంపాదించిన ధనాన్ని కూడా వృధా చేస్తున్నాడు. అలాంటి దాంతో ఏమీ ఉపయోగం లేదు. శ్రద్ధ ఉండాలి. భౌతికమైన విజయం సాధించడానికే శ్రద్ధ ఉండాలి. అలాంటిది ఆధ్యాత్మిక విజయం సాధించాలంటే మరి ఎంత శ్రద్ధ కావాలి? శ్రద్ధ దేని మీద ఉండాలి? శ్రద్ధ ఉంటే భౌతికమైన విజయం సాధిస్తాము, శ్రద్ధ ఉంటే ఆధ్యాత్మిక విజయం కూడా సాధిస్తాము. ఆధ్యాత్మిక విజయం అంటే ఈ భౌతిక సంసారం నుండి ముక్తి, తర్వాత అపవర్గ
గోలోక ప్రాప్తి. ఇది నిజమైన విజయం. సో శ్రద్ధ ఉండాలి, భక్తి శ్రద్ధలతో వినండి. పూర్తిగా క్లాసులు వినడానికి అందరూ ప్రయత్నం చేయండి. ఈ వీడియోలు అందరికీ షేర్ చేయండి దయచేసి. ఈ వీడియో ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో వీడియోలు మీ ముందుకి వస్తాయి. దయచేసి అందరికీ నా మనవి. ఇలాంటి క్లాసులు అందరికీ అందాలని మా గురు మహారాజు చెప్పారనమాట. మా గురు మహారాజు యొక్క ఆదేశం భాగవత ప్రచారం అన్నమాట. భాగవతం ప్రచారం చేయాలి. సో అందుకనే అందరికీ మనవి, దయచేసి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ అంటే ఇది కూడా ఒక భక్తే. మనం ఒక్కరమే కాదు వినడం, అందరూ కూడా వినేటట్టుగా ఉంటుందన్నమాట. ఓకే, హరే కృష్ణ. ग्रंथराज श्रीमद् भागवतम महापुराणम की जय। युगधर्म हरिनाम संकीर्तन की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल।